హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజా వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే కరివేపాకు చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఫ్రై అంటే ఫ్రై కాదు, అలా అని చెప్పేసి మరీ గ్రేవీ కాదు. ఒకసారి అయితే ట్రై చేయండి. కళ్ళకి, కంటికి, జుట్టుకి అన్నిటికీ మంచి చక్కగా టేస్ట్ కూడా అదిరిపోద్ది. మరీ కరివేపాకు ఫ్లేవర్తో అట్లా ఏమి ఉండదు. చక్కగా హెల్తీగా అయితే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకొక కేజీ చికెన్ అయితే తెచ్చాము. ఇది పెద్ద బాయిలేరు అంటారు కదా, ఆ చికెను. నార్మల్గా అయితే చిన్న బాయిలేరు అంటే అది దానికి ఏజ్ తక్కువ, దీనికైతే ఏజ్ ఎక్కువ. కొంచెం ముదురుగా ఉంటుంది మాంసం అనేది. మటన్ ముక్క టైప్లో గట్టిగా ఉంటుంది, నాటుకోట్లాగా. ఎగ్జాంపుల్ నాటుకోట్లాగా గట్టిగా ఉంటుంది. ఈ పీస్ అంతా కూడా గట్టిగా ఉందని చెప్పేసి ఒకసారి అయితే కుక్కర్లో ఉడికిస్తున్నాను, కొంచెం ఒక విజిల్ వచ్చేంత వరకు. ఇంక చికెన్ అయితే వాష్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే కరివేపాకు చికెన్ అన్నాను కదా, ఇంకా చెట్టుకున్న కరివేపాకు మొత్తం కూడా ఫ్రెష్ కరివేపాకు అంతా కూడా కోస్తూ ఉన్నాను. ఆ రోజు నైటే వర్షం పడితే అందుకని చెప్పేసి ఆకుల మీద అన్నీ కూడా చిన్న చిన్న వాటర్గా ఉన్నాయి చూడండి, వాటర్ డ్రాప్స్. కోస్తూ ఉంటే కూడా చెయ్యి మీద పడుతుంది, చల్లగా ఉన్నాయి. ఇది ఎంత కోసినా కానీ ఫ్రై చేసే లోపలికి, కర్రీలో వేసే లోపలికి కొంచెమే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువే పట్టిద్ది. ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం. అట్లానే మరీ ఎక్కువ ఫ్లేవర్లెస్ అంటే ఫ్లేవర్ కూడా ఏమో అనిపించదు, బాగుంటుంది. ఇంకా అలా కోస్తూ ఉంటే ఈ లోపల చూడండి ఏ విధంగా ఉందో. ఆకుకి పట్టేసి, కరివేపాకి పట్టేసి పురుగు ఏ విధంగా ఉందో చూడండి. ఆకుతేలో మరి సంథింగ్ దీన్ని అయితే ఏమంటారో తెలియదు. అచ్చం రబ్బర్ దానిలాగే ఉంది, ప్లాస్టిక్ దానిలాగా. రియల్గా అయితే అసలు అనిపించలేదు. ఇంకా మా సాత్విని భయపడదాంలే, కొంచెం ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉండాలి అని చెప్పేసి సాత్వి దగ్గరికి తీసుకొచ్చి దాన్ని చూపిస్తా, పట్టుకో అంటే పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. తీసుకో సాత్వి బెంగళూరులో ఉన్నప్పుడు బొద్దింకకు కూడా భయపడుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం అన్ని కూడా అలవాటు చేస్తూ ఉండాలి, భయం పోద్ది అని చెప్పేసి పర్టికులర్గా సాత్విని పిలిచి చూపించాను. చూడండి, ఫస్ట్ అయితే కదలకోకుండా ఉన్నాను చెప్పి బాగానే ఉంది. కదలలో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. కానీ మధ్యలో కొంచెం చూపించాలి, భయం అనేది పోద్ది. ఇప్పుడు సాత్వికి బళ్ళు అంటే కూడా పోయింది. ఇదివరకు అసలు బళ్ళు అంటే పిచ్చ భయపడేది. అసలు కనపడితే మమ్మల్ని అయితే అది తోలేంతవరకు ఊరుకునేది కాదు. ఇంక కరివేపాకుని అయితే మంచిగా వాష్ చేసుకొని ఇంక పక్కన పెట్టేసాను. ఇదంతా కూడా ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ పచ్చి కరివేపాకు అయినా డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తే అంత బాగుండదు, ఒగరుగా కొంచెం ఎక్కువ ఫ్లేవర్గా అలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంత బాగుండదు. చికెన్ ఫ్రై చేసుకున్నామంటే ఎంత వేసుకున్నా బాగుంటుంది, ఇంకా కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకొని అంతా కూడా ఫ్రై చేస్తున్నాను, కరివేపాకు అంతా కూడా. చూడండి, కరివేపాకు అంతా కూడా ఫ్రై చేసుకున్నాయి. ఎంత కరివేపాకు వేసుకున్నా కానీ మనం మిక్సీ చేసేలోకి కొంచెమే వస్తుంది. ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కకు తీసి పెట్టేసుకోవడమే. వాటర్లో చూడండి ఏ విధంగా ఫ్రై అవుతుందో. ఈ కరివేపాకు చాలా మంచిది కళ్ళకి. ఇంకా ఈ ఆయిల్ని కూడా కర్రీలో యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయకోకుండా. కరివేపాకు ఫ్రై చేసాం కదా, ఆయిల్ అంత కరివేపాకు ఫ్రై చేస్తే చూడండి ఎంత అయిందో. ఇలాగ చేత్తో అయినా నలిపేయచ్చు, మిక్సీ పడితే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అంతా కూడా ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనము ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా ఈ కరివేపాకు. ఇదంతా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి ఈ కర్రీలో అయితే కొంచెమే ఆయిల్ వేసాను. చాలా తక్కువ అంటే తక్కువ వేసుకొని ఇది ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవుతేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. కర్రీ కూడా అంత బాగుండదు, టేస్ట్ అనిపించదు. ఇంకా ఆనియన్స్ అయితే అంతా కూడా ఫ్రై అయిపోయి ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అంతా కూడా వేసి అది కూడా ఫ్రై చేస్తున్నాను. రెడ్డిష్ కలర్లో మంచిగా వేగాలి. ఏగినట్లు ఉంటే పచ్చిగా ఉంటుంది. కర్రీ అంతా కూడా పచ్చిగా కారంగా ఏదో పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతా కూడా చక్కగా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. చూడండి ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడికించుకున్నాను చికెన్. ఇది చికెన్ అయితే వేసేస్తున్నాను. 1 కేజీ చికెన్.
ఇక వాటర్తో సహా వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసాను కాబట్టి ఇప్పుడైతే పర్టికులర్గా ఏమీ సాల్ట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే చూడండి ఈ కరివేపాకు అంతా ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారింది. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. దీంట్లో వాటర్ అయితే ఏం వేయమసలేదు, జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ జార్ అయితే పట్టలేదు ఫ్రై చేసేటప్పుడు. ఫ్రై చేసిన తర్వాత చూడండి అడుగు కూడా ఉండదు. మిక్సీ జార్ చివరి మూల ఎక్కడో ఉంటుంది ఫ్రై చేసిన కరివేపాకు, మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు అంతా కూడా. ఇదంతా కూడా నొక్కి నొక్కి మిక్సీ జార్లో అయితే వేసాను. వాటర్ వేసినా కానీ అంత మిక్స్ అవ్వదు. ఇదంతా కూడా ఆయిల్గా ఉంటుంది. కొంచెము ఆయిల్లో ఫ్రై చేసాం కదా, చూడండి ఫ్రై చేసిన మిక్సీ చేసిన తర్వాత గ్రైండర్ చేసిన తర్వాత ఎలా ఉందో కొంచెమే, చాలా మంచిగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్. చూడండి అదే వచ్చింది అంత కరివేపాకుకి మొత్తం కూడా. ఇదంతా ఎంత బ్లాక్గా ఉంది చూడండి. మనం ఇప్పుడైతే బ్లాక్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. కరివేపాకు వేసాం కదా, ఇంత కరివేపాకు వేసాం కదా, అనవసరం చికెన్ కర్రీ చికెన్ తిన్నట్లు ఉండదేమో, అంత కరివేపాకు తిన్నట్లు ఉంటుందేమో అనుకుంటారు. అదేం ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కనీసం ఒక 1/2 kg అయినా తీసుకొచ్చి అయితే ట్రై చేయండి. తక్కువ చికెన్తో అయినా ట్రై చేస్తే ఒకసారి బాగుంటే తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అందరికీ సరిపడా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అందరికి కూడా చాలా మంచిది హెల్తీ పరంగా. ఈ రోజుల్లో ఎంత కరివేపాకు తింటే అంత మంచిది. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మన కళ్ళకు కూడా చాలా మంచిది. ఉప్పు కారం అంతా కూడా వేసేస్తున్నాను కొంచెం వాటర్ ఉన్నప్పుడు. ఇదంతా కూడా మన టేస్ట్ తగ్గట్లు. ఈ చికెన్ నాటుకోడిలాగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. టేస్ట్ తగ్గట్లు ఉప్పు. మీలో ఎప్పుడైనా కరివేపాకు చికెన్ తిన్నారా? ఒకవేళ తింటే ఎలా ఉందో, మీకు నచ్చిందా నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నాకైతే కరివేపాకు చికెన్ బాగుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు కూడా అనిపించింది. చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా బాగుంటుంది హెల్తీ పరంగా కూడా. డైరెక్ట్గా మనం కరివేపాకు ఎప్పుడైనా చారులో దేంట్లో వేసినా తీసి పక్కన పెట్టేస్తాము. ఇలా ఫ్రైలా చేసి పెట్టుకున్నాము అంటే ఇంకా తీయడానికి వీలు ఉండదు కాబట్టి చక్కగా కర్రీలో అంతా మిక్స్ అయిపోద్ది, అంతా కూడా తినొచ్చు. చక్కగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ని అయితే ఈ కరివేపాకు వేసుకొని ఇంకా మసాలా వేసుకోవడమే. కర్రీ అయితే గోంగూర చికెన్ టైప్లో, బ్లాక్ చికెన్ టైప్లో నల్లగా అయితే ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది, మరీ చండాలంగా అలా అయితే ఏముండదు. ఇంకా వాటర్ కూడా కొంచెం వేసుకొని అంతా కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో లాస్ట్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే కొంచెం వేస్తాను. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి అయితే చేసుకోవాలి. కానీ నూనెలో ఫ్రై చేస్తారు కదా కరివేపాకు, అలా ఫ్రై చేయడం వల్ల అంతేం బాగుండదు అనుకుంటారేమో. ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకు అంత పచ్చి పచ్చి స్మెల్ తగలదు, బాగుంటుంది. ఎంత కరివేపాకు వేసుకున్నా కానీ అంత చికెన్ అయితే ఏం డామినేట్ చేయదు. మనం చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది, చికెన్ కర్రీ తిన్న ఫీలింగే కలిగిద్ది. కొంచెం వాటర్ వేసుకొని అంతా కూడా చక్కగా గ్రేవీ టైప్లో చేసుకుంటే సరిపోద్ది. మన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. హెల్దీ చికెన్ కర్రీ, కరివేపాకు చికెన్ అండ్ బ్లాక్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుద్ది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. చేసుకోండి కూడా, హెల్త్ పరంగా కూడా అందరికీ మంచిది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు. మన వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.